ఈరోజు మన బీజేపీ లీడర్ వెంకటేష్ ముదిరాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఇప్పుడు మల్కాజీ పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. అక్కడ ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? మల్కాజిగిరి పార్లమెంట్లో ఈటల రాజేందర్ గారు భారీ మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది. ఏంటి అక్కడ ఎంఐఎంఈలు తలపడుతున్నారు కదా, మరి ఎలా గెలుస్తారు? ఎందుకంటే గతంలో ఈటల రాజేందర్ గారి గురించి మీరు ఆలోచిస్తే గతంలో తెలంగాణ ఉద్యమకారుడు, మళ్ళీ అదేవిధంగా కేసీఆర్ తర్వాత ఈటల రాజేందర్కు ఉన్నంత తెలంగాణలో పట్టు ఎవరికి లేదు. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కీలకమైన బాధ్యత తీసుకొని తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఊపున తీసుకొచ్చిన రాజేందర్ గారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది విద్యార్థులు అరెస్ట్ అయితే తన సొంత డబ్బు పెట్టి వాళ్ళని బెయిల్ పైన తీసుకొచ్చి వాళ్ళకు ఎంతో విధంగా వాళ్ళకు సేవలు అందించిన నాయకుడు రాజేందర్ అన్న, ఈటల రాజేందర్ గారు. అందుక మళ్ళీ అటువంటి వ్యక్తి ఇవాళ పార్లమెంటులో మల్కాజిగిరి పార్లమెంట్లో పోటీ చేస్తున్నందుకు భారీ మెజార్టీతో గెలిపించుకునే ప్రజలు ఎదురు చూస్తున్నారు రాజేందర్ గారిని. మల్కాజ్గిరి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు బీఆర్ఎస్ తరఫున కూడా ఎంఐఎంఈలు ఉన్నారు, అక్కడ వాళ్ళ పాలక వర్గం ఉన్నది. సో వీళ్ళని దాటుకొని గెలవడం ఎలా సాధ్యం అవుతుంది? అది ఈటల రాజేందర్ గారికి మామూలేది. ఎందుకంటే ఆయన గతంలో ఒక మినిస్టర్గా ఉన్నప్పుడు, తాను హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎంతో సేవలు అందించాడు పేద ప్రజలకు. తాను ఆ రోజుల్లో కరోనా టైంలో ప్రజలు బయటికి రానికి భయపడే రోజులు, కానీ ఆయన హెల్త్ మినిస్టర్గా ఉండి ప్రతి ఒక్క పేషెంట్ల దగ్గరికి వెళ్ళి హాస్పిటల్లోకి వెళ్ళి వాళ్ళకు యోగక్షేమాలు కనుక్కోవడమే కాకుండా ఎవరన్నా ఫోన్ చేస్తే మాకు ఈ ఆపదలో ఉన్నాం రాజేంద్రన్ అంటే అప్పటిదప్పుడు అక్కడ వాలిపోయి వాళ్ళకు సేవలు అందించిన నాయకుడు. కనుక ఇప్పుడు తాను చేసిన సేవనే ఈరోజు మల్కాజిగిరి పార్లమెంటుగా భారీ మెజార్టీతో గెలిపోతున్నారు. ఓకే, మరి పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా తెలంగాణలో, మొత్తం ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది బీజేపీ పార్టీ? ఏ పార్టీకి మధ్య ఉండే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉండబోతుందా, లేదంటే త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉందా? తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే ఉంటుంది. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంకు రావడము కనుక చూస్తే ఇప్పుడు ప్రస్తుతము ప్రజల్లో బీజేపీ కాంగ్రెస్ ఈ రెండింటి మధ్యనే పోటీ ఉంటుంది. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? భారతీయ జనతా పార్టీకి డబుల్ డివిజన్ రావచ్చు అండి, కంపల్సరీ డబుల్ నెంబర్ వస్తుంది ఏది వచ్చినా కానీ. 17 సీట్లలో అట్లీస్ట్ ఒక 14 లేకపోతే 15 రావచ్చు.